నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగా ఫ్యామిలీ వర్సెస్ అక్కినేని ఫ్యామిలీ. సో జూన్లో ఇద్దరు బరిలో ఉండబోతున్నారు. మరి ఎవరికి ఎవరు పోటీ అనే దాని మీద సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మెగా ఫ్యామిలీ అండ్ అక్కినేని ఫ్యామిలీ ఇద్దరు పోటీ మీద అన్నట్టుగా జూన్లోనే రిలీజ్ అవుతున్నారు. సో వీళ్ళిద్దరు పోటీ మీద ఎవరు గెలుస్తారు అనే దాని మీద మీరేమంటారు? అది ఏం కోడి పందాలు కాదు కదా, సినిమా పందాలు. అంటే సినిమా పందాలు కూడా ఇప్పుడు కోడి పందాల కన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. అంటే ఒకేసారి సినిమా రిలీజ్ అవ్వడం ఎప్పుడు కూడా క్షేమం కాదు. సంక్రాంతి కంటే అది మినహాయింపు ఇవ్వాలి దానికి. సంక్రాంతి బరిలో అది ఆ పోటీ ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి మనం మాట్లాడుకుంటుంటాం. కానీ మామూలు రోజుల్లో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే మాత్రం అది దాని ఎఫెక్ట్ ఏదో ఒక సినిమా పడుతుంది. ఖచ్చితంగా సార్, ఎందుకంటే అఖిల్కి సరైన హిట్ లేదు. సో మరి రామ్ చరణ్కి అఖిల్ మరి ఇద్దరు సినిమాలు కొంచెం గ్యాప్లోనే రిలీజ్ అవ్వడం కష్టమేమో అని. జూన్ 26ని లెనిన్ సినిమా అనుకున్నారు. అది కూడా వాయిదాలు పడుతూ జూన్ 26 ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు అది వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత మరి సాధారణంగా వాళ్ళు డేట్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు 26న వస్తున్నారు కాబట్టి మరి అనుకుని వాళ్ళు వాయిదా వేసుకునేట్టయితే వీళ్ళు ముందుకు వస్తారు. వీళ్ళు ముందుకు వచ్చారంటే వాళ్ళు వాయిదా వేసుకునే ఆలోచన లెనిన్ టీంకి ఏమైనా ఉందా అని డౌట్ వస్తుంది. ఓకే. మరి వీళ్ళు ఏప్రిల్ 30 రిలీజ్ అవ్వాలి పెద్ద సినిమా, కానీ వాళ్ళు జూన్ 25కి పెట్టుకున్నారు. జూన్ 21 రోజు తేడాతో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని డేట్లు ఖాళీగా ఉన్నప్పుడు వదిలిపెట్టేసేసి అప్పుడే పెట్టుకోవడం కారణం ఏంటి? మనం ఆల్రెడీ గతంలో కూడా చాలా వీడియోలు చేసాం. అంటే ఒకటే టైంలో సినిమాలు పెద్ద సినిమా అంటే కొంత నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు లెనిన్ కూడా ముందు రావడం ఏంటంటే ఐపీఎల్ సీజన్. ఇది ఈ ఐపీఎల్ సీజన్ సినిమాల మీద బాగా ఎఫెక్ట్ పడుతుందండి. ఓకే. ఆ సీజన్ అయిపోయే వరకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కలెక్షన్స్ మీద ఖచ్చితంగా పడుతుంది. ఇక ఆ దృష్ట్యా వాళ్ళు ఇవన్నీ పెట్టుకుని వాయిదాలు వేసుకుని ఆ డేట్లు పెట్టుకున్నారు అనుకోవచ్చు. కానీ ఒక వారం గ్యాప్ ఉంటే బాగుండేది. అట్లీస్ట్ జూలైలో పెట్టుకున్నా సరిపోయేది. ఇప్పుడు లెనిన్ సినిమా ఉంది, భాగ్యశ్రీ బోర్సే, అఖిల్కి హిట్ కావాలి. అలాగే మరి ఆ సినిమాలో చూసుకుంటే నిర్మాతగా నాగార్జున గారు సితారా ఎంటర్టైన్మెంట్ కలిపి చేస్తున్న సినిమా అది. వాళ్ళకి చాలా కీలక. అఖిల్కి చాలా మంచి హిట్ కోసం తప్పిస్తున్నాడు. ఆ లెనిన్ మీద ఆశలన్నీ అతనికి ఉన్నాయి. ఈ టైంలో మరి ఇది పెద్ద సినిమా చెప్పాలంటే పాన్ ఇండియా మూవీ. అవును. ఇందులో మరి జాన్వీ కపూర్, మరి రామ్ చరణ్, క్రికెట్ నేపథ్యం, కుస్తీ నేపథ్యం, ఈయన రెహమాన్ మ్యూజిక్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఈ పెద్ద సినిమాకి వచ్చేసరికి. అంటే పెద్ద సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు జనాలు కూడా. అంటే ఎక్కువగా చాలా రోజులు పోస్ట్పోన్ అవుతుంది కాబట్టి ఈ రెండు సినిమాల మధ్యలో ఖచ్చితంగా పోటీ ఉంటుంది. రెండు ఒకేసారి రిలీజ్ అయితే కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఒకవేళ పోటీ ఉంటే అది మనకు ప్లస్ అవుతుంది. ఒకవేళ ఆ సినిమా ఇదైతే అనే లక్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. ఓకే. మరి లెనిన్ ఏమైనా వాయిదా పడుతుందా అనుకుంటే నాగార్జున ట్వీట్ చేశారు వాళ్ళ. నేను చూశాను, ఫస్ట్ కాపీ చూశాను, సినిమా చాలా బాగా వచ్చింది, అది జూన్ 26ని రిలీజ్ కాబోతుందంటూ ఆయన ట్వీట్ చేశారు. అలా చేసుకున్నప్పుడు వాయిదా పడే అవకాశం. అండ్ అఖిల్ కూడా చాలా కొత్త లుక్లో కనబడబోతున్నారు అనే వార్త కూడా వినపడుతుంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో అందరూ హీరోలు పెద్ద నిలబడిపోయారు, వారసులు చాలామంది. కానీ అక్కినేని ఫ్యామిలీలో వెనకబడిపోయిన హీరో ఎవరంటే అఖిల్. ఎందుకంటే శిశీంద్రిగా చిన్నప్పుడే అలరించిన వ్యక్తి పెద్ద అయ్యాక సరైన సినిమా పట్ల టాలెంట్ లేదా అంటే టాలెంట్ ఉంది, అందంగా లేదంటే అందం ఉంది, మరి అదృష్టమే లేదు అక్కడ. అన్నీ ఉన్నా అదృష్టం లేదు. అదే అంటారు. అప్పుడు ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆవగింజంత అదృష్టం లేకపోవడం వల్ల హిట్ రాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ కాలం హిట్లో ఫ్లాపులతో ఎక్కువ కాలం జర్నీ చేయలేరు కూడా. ఒక హిట్ వస్తే లైఫ్ మారిపోద్ది ఆటోమేటిక్గా. అట్లాగే నటన స్కోప్ ఉన్న పాత్ర వచ్చిందనుకోండి, అట్లా ఉన్నా బాగుంటుంది. ఇప్పుడు ఈ పెద్దిలో రామ్ చరణ్ పాత్ర చూసుకుంటే రంగస్థలంలో చిట్టిబాబు ఎలా మెప్పించాడో ఆ తరహా పాత్ర ఇది. అవును. ఈ తరహా పాత్రను చూసిన వాళ్ళు మళ్ళీ లెనిన్లో అఖిల్ని చూశారనుకోండి, దాని ప్రభావం కొంత పడుతుంది ఖచ్చితంగా. అది కాబట్టి ఈ రెండు సినిమాలు ఒకసారి అనేది కొద్దిగా ఎవరికైనా ఇబ్బందికరమే. పైగా నాగార్జున గారికి చిరంజీవి గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళు మాట్లాడుకుంటారు జనరల్గా. కానీ డేట్లు ఇట్లా ఎందుకు, ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది. అదే వాళ్ళు మాట్లాడుకుని ఏదో ఒక సినిమాని వాయిదా వేసుకోవడం బెటరు. లెనిన్ ముందుకు జరుపుకోవాలి. ఒకవేళ అంతా అయిపోయింది అనుకోండి, లెనిన్ ముందు వచ్చేస్తే బెటరు. ఓకే. ఒకవేళ అట్లా ఏమైనా డేట్ మార్చే అవకాశం ఉందేమో అనిపిస్తుంది నాకు. అదే డేట్ కాకుండా లెనిన్ ఏమైనా ముందుకు జరిగే అవకాశం ఉంది అనిపిస్తుంది. మళ్ళీ విశ్వంబర్ వస్తుంది కదా, జూలైకి వచ్చేసరికి విశ్వంబర్ వస్తుంది. అప్పుడు ఇవన్నీ క్లాష్ అవుతూ ఉంటాయి. ఎక్కువ పెద్ద సినిమాలన్నీ క్లాష్ అవుతున్నాయి ఒకేసారి. మెయిన్ సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువ సినిమాలని పోస్ట్పోన్ చేయడము, డేట్ రిలీజ్ డేట్ ఎక్కువగా ముందుకు జరపడం, వెనక్కి జరపడం, ఇవి చాలా డిస్టర్బెన్స్గానే ఉన్నాయి మనం చూసుకుంటే. అది అందువల్ల లెనిన్ కొద్దిగా ముందు వచ్చేస్తే బెటరు. ఓకే.
పెద్దని 25 పెట్టేసుకుని లెనిన్ ముందు రావడం బెటరు. సో చూద్దాం సార్ మరి ఏది ముందు ఏది వెనక అన్నది. సో రిలీజ్ అయ్యే టైంకి మనం కూడా ఏం చెప్పలేం కాబట్టి నమస్తే. నమస్తే అండి.